కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నమ్మి జనం మోసపోయారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంతని, పున్నేలు, ఒంటిమామిడిపల్లి, లింగమోరిగూడెం గ్రామాల్లోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎర్రబెల్లి. పాత కొత్త అనే తేడా లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటారని భరోసా కల్పించారు. కష్టపడి పనిచేసిన కూడా ఉండదు, కొత్తగా వస్తే మాకేమైతుంది అనేది కూడా ఉండదు. కానీ మీకు ఒకటే చెప్తున్నా, 3 ఏళ్ళ అధికారం ఉండి కూడా వదిలిపెట్టుకొని మనకి ఇప్పుడు వస్తున్నారంటే వాళ్ళకి గౌరవం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. ఎందుకంటే 3 ఏళ్ళు పవన్లు ఉంటారు, వాళ్ళు ఉంటారా ఉండదా తర్వాత వచ్చింది. అది మనకి ఇప్పుడు అసెంబ్లీ మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే మన సంగతి తీరిపోతుంది. కానీ మనము ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళని చేయించుకోవద్దామనేది నా ఆలోచన. ఏ ఎలక్షన్లు? అసెంబ్లీ ఎన్నికలు. ఎట్టైనా అధికారం ఉంటుంది, మళ్ళా ఎట్టైనా టీఆర్ఎస్ ఉంటుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అని మళ్ళీ ఇలా ఎంజాయ్ చేసి ఎలక్షన్ల ముందు వస్తారు. ఎప్పుడు? అసెంబ్లీ ఎన్నిక. అప్పుడు నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు.